ఆ గాలికి ఊగే రెల్లు వలె మన జీవితాలు ఉండకూడదు. పేతురు ఒకప్పుడు అలా ఉన్నాడు. అందుకని పేతురు అంటాడు, పేతురు నువ్వు రెల్లువు, నేను నిన్నేం చేస్తున్నాను, బండగా మారుస్తాను. సీమోన్ అనే పదానికి అర్థం ఏంటంట, రెల్లు అంటే గాలి ఊగే ఒక గడ్డి పూసలు అంటాడు. అయితే ఎప్పుడైతే దేవుని మీద తన జీవితాన్ని కానించుకున్నాడో, దేవునిలోనికి వచ్చినాడో, దేవుని దగ్గరకు వచ్చినాడో, ఏమయ్యాడు ఆయన, పేతురుగా మార్చబడ్డాడు. పేతురు అంటే బండ అని అర్థం. ఆమె ఈ బండ పోయి ఎడగట్టబడాలా, ఎడగట్టబడు క్రీస్తు అనే బండ మీద. ఆమె క్రీస్తు అనే బండ మీద ఈరోజు మన జీవితాలు కూడా లోకంలో దేని ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈ మాటలు బట్టి మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రార్థించవలసిన సమయం. కొన్నిసార్లు మనం ఏం ప్రార్థించాలో మనకు తెలియక, మనకు తెలిసిన వాటి గురించే మనం ప్రార్థన చేస్తాం. ఏంటి, మా అప్పులు తీసే ప్రభా, మా అనారోగ్యాలు తీసే ప్రభా, మా సమస్యలు తీసే ప్రభా, మా కష్టాలు తీసే ప్రభా, ఈ మాత్రం అడిగి ఆడి ఫిక్స్ అయిపోయి ఉంటాం. అవి దేవుడికి ఏమాత్రం కూడా లెక్కకు లేదు, అవి అవసరం కాదు. కానీ మనం అడగాల్సిన ప్రాముఖ్యం ఏంటో మనం మర్చిపోతాం ఆత్మీయతల్లో. అందుకని మొట్టమొదటిగా అడగాల్సింది, నేను నా ఇల్లు అనగా నా జీవితం క్రీస్తు అనే బండ మీద కట్టబడి ఉందా, కదిలే క్రైస్తవున్నా కదలని క్రైస్తవున్నా, నా నివాసం అనగా నా దేహం దేవునిలో ఎలా ఉంది, కదిలేవాడినా కదలని వాడినా. అందుకని బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని ఇల్లు బలంగా ఉంటుందంట. గాలి వీచును, వరద వచ్చను, ఆ ఇంటి మీద కొట్టను, కానీ ఆ ఇల్లు బండ మీద ఉండటం వలన దాన్ని కదిలించలేకపోయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటిగా వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేతను కట్టబడిన ఇల్లు ఉండాలి అని అనుకుంటే నువ్వు లోకం మీద ఆధారపడుతూ దేవుని దగ్గర అడగకూడదు. లోకంలో నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ, లోకంలో నీ ఆశలు నీ కోరికలు నెరవేర్చుకుంటూ, లోకంలో నువ్వు పరిగెడుతూ, లోకంలో జీవిస్తూ, లోకముతో మమేకమైపోయి లోక సంబంధమైన మనలో పెట్టుకొని దేవా నన్ను కట్టని అడుగుటకు మనం అర్హులము కాము. దేవుని చేత మనం కట్టబడాలి అని అంటే మనం ఏం కావాలి, సెలెండర్ అవ్వాలి. రైట్? లోకం మీద మనము ఆధారపడకూడదు, క్రీస్తు మీద ఆధారపడాలి. యవన మనసు ఆయన మీద ఆనుకును, ఆయన వారిని సంపూర్ణ శాంతి గలమనిగా చేయునన్నట్టుంది బైబిల్లో. అందుకని దేవుని మీద ఆనుకున్నామనుకోండి, ఒక్కోసారి మన జీవితంలో ఏమన్నా రాని సముద్రంలో పడవలో యేసు ప్రభుతో పాటు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. ఆ సముద్రం ఉన్న ఫలంగా ఒక్కసారిగా ఏమైంది, పెద్ద పెనుభూతంలాగా మారిపోయింది. బాగా నిమ్మలంగా ఉన్న సముద్రం అది ఏమైందో తెలియట్లే. అప్పటికప్పుడే పెద్ద గాలి రావటం, అప్పటికప్పుడే పెద్ద వర్షం రావటం.